హాయ్ అండి. ఈరోజు మీకు నేను ఎంతో రుచిగా, మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బూందీ లడ్డూని మన ఇంట్లోనే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి ఈ బూందీ లడ్డూని ఆలస్యం చేయకుండా చేసేద్దాం రండి. బూందీ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక జల్లెడ ఉంచుకొని 1 కప్పు శనగపిండిని జల్లించుకుందాం. మనం ఇలా జల్లించుకోవటం వల్ల మనకు ఉండలు లేకుండా పూస నున్నగా వస్తుంది. ఇలా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలరు. ఈ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మనకు పిండి మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు గనక మీరు తీసుకున్న గంటలో పూస దిగలేదనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ కలుపుకొని వేసుకుంటే పూస అన్నది తోకలు రాకుండా చక్కగా దిగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. ముందుగా మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. మనం పూస వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పూస వేసుకుంటే మనకు పూస అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పూస వేసే గరిటె తీసుకొని మన గరిటెలో పట్టినంత పిండి మాత్రమే వేసుకొని పూస వేసుకోవాలి. మెల్లిగా ఇలా కదుపుతూ ఉంటే పూస అన్నది చక్కగా దిగుతుంది. చూసారా, పూస ఎంత రౌండ్గా చక్కగా వచ్చిందో. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. మనం నిమిషం కన్నా ఎక్కువ ఫ్రై చేస్తే పూస అన్నది పాకాన్ని పీల్చదు. ఇంకోటి ఏంటంటే లడ్డూలు గట్టిగా వస్తాయి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి తీసుకుందాం. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలాగే పూస చేసుకుందాం. చూస్తున్నారు కదండి, పూస మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పంచదార, మనకు 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. లడ్డూలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పంచదారలో 1/2 కప్పు నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం. చూస్తున్నారు కదండి, మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం, మనం పచ్చకర్పూరం ఎక్కువైతే అసలు లడ్డూలు తినలేమండి. అందుకు కాబట్టి మనం చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం నిమ్మరసం వేయటం వల్ల మనకు లడ్డూలు అనేటివి జ్యూసీగా వస్తాయి, పొడి బారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ పూసను వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 40 గ్రాముల జీడిపప్పు. ఇప్పుడు ఈ జీడిపప్పును దోరగా వేపుకుందాం. జీడిపప్పును దోరగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 20 కిస్మిస్. ఇప్పుడు ఈ కిస్మిస్ పొంగేంత వరకు వేపుకుందాం. చూస్తున్నారు కదండి, జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ని బూందీలో వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టుకుందాం. నేనైతే ఇంట్లో తినడానికి అని కొద్దిగా పెద్ద సైజు చుడుతున్నానండి. మీరు కావాలంటే కనుక మీకు కావాల్సిన సైజులో చుట్టుకోండి. చూస్తున్నారు కదండి, మిగిలిన లడ్డూల్ని కూడా ఇలాగే చుట్టుకుందాం. చూస్తున్నారు కదండి, లడ్డూలన్నీ ఇలా చుట్టుకున్నాం కదా. నేను తీసుకున్న పిండికి నేను చుట్టిన సైజుకి నాకు 20 లడ్డూలు వచ్చాయండి. చూస్తున్నారా, లడ్డు చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. మరి మీరు కూడా రేపు ఎలాగో రాఖీ పండుగ వస్తుంది కదా, నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.